ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నటువంటి తరుణంలో సోషల్ మీడియాకి సంబంధించిన పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు కావచ్చు, పార్టీ ఎలక్షన్ కోఆర్డినేటర్స్ కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్స్. కోనేరు సురేష్ గారేమో మనం 147 సీట్లలో మనం చాలా అతి దగ్గరికి లాస్ట్ టైం కూడా 5% ఓట్ల తేడాతో ఓడిపోయాము. ఈసారి మనం కొంచెం 3% పుంజుకున్నాము, ఇంకో 2% కష్టపడాల్సి ఉంది. ఆ 2% కూడా కష్టపడకపోతే 147 సీట్లు అధికార పార్టీకి వెళ్ళిపోతాయి అనేటువంటి కామెంట్లు ఇండైరెక్ట్గా బలపడాలి అనేది ఉంటుంది వాళ్ళ ఉద్దేశం కావచ్చు. అది ఉన్న జనాలు భయపెట్టి ఏదైనా కానివ్వండి, సర్వీస్ మనం మాట్లాడుకుందాం తర్వాత. కానీ ఒకటి చెప్తున్నాను, ఎవరికాళ్ళు జాగ్రత్త పడాలని సిచ్యువేషన్ చెప్తాను, దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదండి. బట్ ద సిచ్యువేషన్ ఎవరికాళ్ళు యుద్ధంలో ఉన్నారు. అనుకున్నంత ఈజీ కేక్ వాక్ కాదని కొంతమంది చెప్తా ఉన్నారు. 140 స్థానాలు వచ్చేసినాయి అని. కొంతమంది ఆల్రెడీ ఛాంబర్స్ చూసుకుంటున్నారు, పిఏలు కూడా డిసైడ్ అవుతున్నారు, చీఫ్ సెక్రటరీ కూడా ఎవరు పేరెందుకు కానండి కూడా డిసైడ్ అయ్యింది. ఇవన్నీ కనపడతా ఉన్నాయి. డీజీపీ కూడా డిసైడ్ అయిపోయింది. డీజీపీ తెలియదండి, నాకు పేరు తెలియదు. కానీ చీఫ్ సెక్రటరీ కానీ ఏ సెక్రటరీస్ వారు, అలాగే మంత్రుల దగ్గర ఎవరు పిఎస్ ఉండాలి జాగ్రత్తగా అప్పటికే ఫాలోఅప్ చేసుకుని కూడా నేను వినటమే కాదు, ఒకళ్ళిద్దరు చెప్తా ఉంటారు. కానీ సిచ్యువేషన్ అలా లేదండి. ఒకప్పుడు ఉత్తర భారతీయ జనతా పార్టీ కలవక ముందు మాత్రం నేను చెప్తున్నాను, ఎవరేమనుకున్నా సరే ఇంతకుముందు 140 స్థానాల పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయన్నప్పుడు ఎవరేం చేశారో, ఎవరేం కామెంట్లు చేశారో నేను చూశాను. తెలుగుదేశం పార్టీలో ఉన్న అధినేత పక్కన ఉన్నాయని కూడా ఇద్దరం మాట్లాడుకునే సందర్భాలు కూడా కొంచెం ఇబ్బందికరమైన సంభాషణ కూడా జరిగింది. చెప్పిన నమ్మలేదు. అందువల్ల ఇవాళ నేను చెప్తా ఉన్నాను, జగన్ గారి పార్టీ గ్రాఫ్ సరిగ్గా 5 నెలల 6 నెలల క్రితం 47 నుంచి 52 స్థానాలు పడిపోయిందండి. జనసేన, తెలుగుదేశం, వామపక్షాలు కలిసి పోటీ చేస్తా అనుకున్న సందర్భంలో 2 నెలల క్రితం అది పరిస్థితి. కానీ ఆ తర్వాత జరిగిన నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ వల్ల ఆ పార్టీ దాదాపు 25 నుంచి 30 స్థానాలు కూడా పుంజుకునే పరిస్థితికి వచ్చిందండి. అంటే ఒకప్పుడు 80, అంటే గ్రాఫ్ అనేది టెకేల్ మంది పెరిగి తగ్గదండి. నెమ్మదిగా 70 నుంచి 75 స్థానాలు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 100 నుంచి 105 స్థానాలు. 100కు తగ్గితే తెలుగుదేశం పార్టీకి సొంతంగా మెజారిటీ రాదండి. 95 వస్తే జనసేన పార్టీ ఖచ్చితంగా డబుల్ డిజిట్లో సీట్లు ఎగుతాయని వార్తలు వస్తూ ఉన్నాయి. అందువలన ఇది తెలుగుదేశం పార్టీకి కత్తి మీద సాము లాంటిది కదా, దాని బదులు చాలా ఇబ్బందులు జరుగుతాయి. ఖచ్చితంగా పవర్ షేరింగ్ అనేది ఇస్తారు, లేకపోతే కళ్యాణ్ బాబు గారు కూర్చోవచ్చు. నేను ఈ నేపథ్యాలన్నీ మన పరిగణలో తీసుకుంటే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం 70 to 75 మధ్యన. ఇప్పుడు దీంట్లో విమర్శించే వాళ్ళు ఉంటారు, ఏమని దానివల్ల ఉపయోగం లేదు, వాళ్ళు లోపాలు సవరించుకోవాలి. అలాగే వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా బాస్కి 100 అండి, మా పార్టీకి 130, వాళ్ళకని వాళ్ళు అనే వాళ్ళు ఉన్నారు. అందువల్ల ఇది పరిస్థితి డైనమిక్గా ఉంటుందండి. ఏప్రిల్ 10వ తారీఖు వరకు జరిగిన ఇప్పుడు సర్వేలు నేను చెప్పను, వాళ్ళ మిత్రుల యొక్క సర్వే సంస్థల అంచనాలు, దాంతోపాటు నాకు తెలిసి నాతో పాటు కలిసి పనిచేస్తున్న మాజీ వైస్ ఛాన్సలర్స్, ఆచార్యులు, సిట్టింగ్ ఆచార్యులు, వాళ్ళ విద్యార్థులకు చాలామంది తీసుకుంటాం. విద్యార్థులు కానీ, రైతులు కానీ, అలాగే విద్యార్థి సంఘాల నేతలు, మిగతా ఉద్యోగస్తులు, ఇలా ఇండిపెండెంట్ మెంటాలిటీ గల వాళ్ళు చెప్పే సమాచారం ప్రకారం ఒకటి అందరికి సమాచారం, దాంతోపాటు మీకు చెప్పడానికి నేను ఇష్టపడిన ఇంకో సమాచారం. ఈ అన్ని సమాచారాలు కొరడికి చెప్తున్నాను. అందువల్ల ఇవాళ ఉండేది రేపు ఉండకపోవచ్చు. జగన్ గారి మేనిఫెస్టో వచ్చిందని మారవచ్చు, కానీ ఇవాళ మాత్రం 70 నుంచి 75 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 100 నుంచి 105 స్థానాలు కూటమి ఉందని అభిప్రాయం. మన కన్సిస్టెన్సీలో తేడా వచ్చిందా? నేను మాట్లాడేది ఎలా పెరుగుతుంది, మనందరం మాట్లాడుకున్నాం కదండి. నేను స్టాండర్డ్గానే ఉన్నాను. ఒకవేళ కొంచెం అటు ఇటు తేడా ఏదన్నా మారిపోయిన అద్భుతమైన ఫలితాలు అని మీ వాళ్ళు కూడా ట్రోలింగ్ పెడతా ఉంటారు, మీ అసిస్టెంట్స్. నేను అనేది ఒక రాజీవ్ గాంధీ గారి మరణం సంభవించినప్పుడు, లేదా ఇందిరాగాంధీ గారి మరణం సంభవించినప్పుడు అనూహ్యమైన మార్పు వచ్చింది. ఇందిరాగాంధీ గారి మరణం ముందు ఎన్నికలు జరగలేదు, మరణం తర్వాత జరిగింది. కాబట్టి దాంట్లో మీరు చూసారు దేశం అంతా మొత్తం ఎత్తిపోయింది. ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆ రోజు భారతీయ జనతా పార్టీ అండి, ఈ రోజు గుజరాతీ వెస్ట్ ఇండియా కంపెనీ భారతీయ జనతా పార్టీ. ఆ రోజు భారతీయ జనతా పార్టీ 2 సీట్లు వచ్చినాయి. వాటికి జంగారెడ్డి గారు, అదే ఎన్టీఆర్ గారి యొక్క సహకారంతో నెగ్గిన సీటు. రెండోది జన పటేల్ గారిని ఒక ఆయన గుజరాత్, 2 సీట్లు. వాజ్పేయి గారు అందరూ సీటుకి వెళ్ళిపోయారు ఆ రోజుల్లో, ఓడిపోయి. విజయరాజ్ సింధే గారి చేతిలో ఓడిపోయారు గ్వాలియర్ సీట్లో. అందువలన అది వేరు. ప్రస్తుత పరిస్థితులు
వేరుగా కనపడుతున్నాయి. అందుకని రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు ముందు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ముందు జరిగిన దాంట్లో అనేక చోట్ల చూసుకుంటే 60-65% ప్రతిపక్షాలు ఇస్తే 60%. తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆధిపత్యం ఇచ్చి ఆఖరికి పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి అయిపోయారు మిగతా వాళ్ళ సహకారంతో. అందుకని అంత బ్రహ్మాండంగా మారే సిచ్యువేషన్ ఏం లేదు. ఎవరికాళ్ళు అంటే పోలింగ్ ఎలా ఉంటుంది, అలాగే ఉత్తర భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉంది వెస్ట్ ఇండియా కంపెనీ గుజరాతీ పాలకులు ఏం చేస్తారు, వీటన్ని మీద ఆధారపడి ఉంది. కానీ ఒకటే చెప్తున్నాను, వాళ్ళు ఆడిస్తున్నారండి, వాళ్ళు ఆడిస్తున్నారు. వాళ్ళు జనం ఏమన్నా అనుకోండి, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి లోపల పెట్టిన దాంట్లో కేంద్ర ప్రభుత్వ నేతలకు తెలియకుండా జరిగిందంటే నా ఊరుకోవడానికి చెవిలో క్యాలీఫ్లవర్లో క్యాబేజీలు పెట్టుకునేవారు లేరు. అలాగే నేను ఒకటే చెప్తాను, రేపు పొద్దున్న ఇదే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిని, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఇంకా చాలా మందిని పెట్టి ఆఖరికి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా పెడతానికి వీల్లేదనే విధంగా ఉంటే ఆయన ధర్నా చేసే పరిస్థితికి వచ్చారు. తెలుసా మీకు? గోపాలకృష్ణ ద్వివేది గారు, వివేక్ యాదవ్ గారు, మార్కండేయులు గారు చీఫ్ ఎలక్టర్ సిఈసిగా, మిగతా వాళ్ళు అడిషనల్ వాళ్ళందరూ ఉండగా అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ధర్నా చేశారు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఆ రోజు ఏమన్నారు, ఎలా ఉన్నారు, ఎవరు ఆదేశాలు పాటించారు, ఇవాళ మారిపోయి ఉండొచ్చు. రమేష్ కుమార్ గారు ఎలా ఉన్నారు, ఎక్కాడ శ్రీనివాస లక్ష్మీనారాయణ గారి దగ్గర సెక్రటరీగా పనిచేశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉన్నారు, వ్యవహార శైలి చిన్నపిల్లలు అంటే సర్కిల్ ఎవరని తెలుసు, ఎంతగా వ్యతిరేకించారు. ఇక మిత్రులు లక్ష్మణరెడ్డి గారు ఉన్నారు, తెలుసుగా మీకు, వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి గారు, కొంచెం వామపక్ష భావజాలం ఉన్న వ్యక్తి. ఆయన మద్య నిషేధ ప్రచార కమిటీకి ఉన్నారు. మద్య నిషేధం చేయమంటే ఆయన ఎలక్షన్ కోసం జగన్ గారు అనుకూలంగా చేశారని చెప్పి అనేక ఉన్నాయి. ఆయన పదవి ఎక్స్టెన్షన్ లేదు, ఆయన ముగ్గురు కలిసి ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని తిరుగుతూ ఉన్నారు, తప్పులేదు ప్రజాస్వామ్యం కోసం. కానీ అసలు మేము ఆ రోజు పోరాడిన ప్రజాస్వామ్యం గురించి పట్టించుకోవట్లేదు. ఈ నేపథ్యంలో ఒకటే మనం ఆలోచించాలండి, ఇది వచ్చే ఎన్నికల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఏదైతే బీజేపీ ఫిక్స్ చేసిందో, ఏదైతే ఇంతకుముందు బాధలు పెట్టారో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా బాధలు పెట్టే అవకాశం ఉంది. చేతిలో కేసులు ఉన్నాయి, ఏదైనా చేయొచ్చు. కళ్యాణ్ బాబు గారిని వాళ్ళ కాళ్ళ దగ్గర రప్పించుకుని ఒక దమ్మున లీడర్గా ఉండాల్సింది కళ్యాణ్ బాబు గారు. ఇవాళ ఒక పిలిపిస్తే 1,00,000 మంది వచ్చే కళ్యాణ్ బాబు గారు ₹1 పెట్టకుండా రాత్రి 12 గంటలకు మీటింగ్ పెడితే అక్కడ కూర్చుంటారండి. అలాంటి కళ్యాణ్ బాబు గారిని నేను కాళ్ళ దగ్గర చేరి వాళ్ళ తలకాయ కాళ్ళ దగ్గర పెట్టాను అని ఈ దేశ చరిత్రలో ఎవరితో అనిపించలేదండి. ఎవరు దిక్కుమాల అడ్వైజర్స్ ఉన్నారో ఆయనకి తెలియదు, నాకు ఎవరన్నా చూశారండి. ఒక ప్రత్యేక హోదా కోసం, విభజన హామీల కోసం, నా స్టీల్ ప్లాంట్ కోసం చేతులు పెట్టుకున్నా అని చెప్తే సంతోషించేవారు. కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అమిత్ షా గారికి మ్యాచ్ ఫిక్సింగ్ చేయడానికి ఈయన కాళ్ళ దగ్గర తలగా పెట్టే మాట ఎందుకు వచ్చింది? సచ్చే పవర్ స్టార్, ఒక మంచి చేయాలని ఉద్దేశం ఉన్న మనిషికి ఎంత దుర్మార్గంగా చేయించారు నా పక్కన దిక్కుమాల సలహాదారులు. అందువల్ల ఆయన వాళ్ళ దాంట్లో చిక్కున్నారు. ముగ్గురిని ఆడిస్తున్న ఉత్తర భారతీయ జనతా పార్టీ అండి. చాలా కేర్ఫుల్గా ఉండకపోతే ఇవాళ ఆంధ్రప్రదేశ్ యొక్క ఆత్మగౌరవం కంప్లీట్గా అక్కడ గుమా వ్యాపారాలు తాకట్టు పెట్టినట్టు ఫ్యూచర్లో కూడా తాకపెట్టే అవకాశం ఉంది. చాలా ప్రమాదం. రాష్ట్రం ఒక మేనిఫెస్టో వచ్చింది, నేషనల్ మేనిఫెస్టో చూపిస్తున్నా మీకు. దయచేసి అందరూ నెట్లోకి వెళ్ళి అందరూ కొట్టండి. అక్కడ ఉత్తర భారతీయ జనతా పార్టీ అనుకో మేనిఫెస్టో ఒకటి ఉంది. ఉత్తరాంధ్ర మేము చాలాసార్లు చెప్పాను, మీరు కావాలని ఎవరునేవ్వండి. నేను దక్షిణాది మీద దండయాత్ర, ఒక నాయకుడు ఉత్తర భారతీయ జనతా పార్టీ ఏంటి దండయాత్ర చేసేది, మా దేశంలో అంతర్భాగం అది. ఇంకొకళ్ళు ఏమో నల్లగా ఉన్నాళ్ళు నీగ్రోలు అని అన్నట్టు ఒక ఆయన మాట్లాడతాం, హిందీ అనాలు దేశం వదిలి దొబ్బేయాలంటాం. ఇంకా చాలా మాట్లాడారు దక్షిణాది మీద. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఆవిడ లేచి ఏం మాట్లాడింది హిందీ గురించి, లిపిలేని భాష. అందుకని ఖచ్చితంగా ఉత్తర భారతీయ జనతా పార్టీ. దయచేసి చిక్కుకోవద్దు ఆ మాయలో అని చెప్పి మనం చేస్తా ఉన్నాను. అందులోకి ఆత్మగౌరవం ఇప్పటికీ అన్ని పార్టీలు, జగన్మోహన్ రెడ్డి గారిన పరోక్ష పొత్తు, వీళ్ళందరూ మెయిన్ దారిని వెళ్ళి తలగా తాకట్టు పెట్టారు అని వెనకమాలని వెళ్ళి తాకట్టు పెట్టినట్టు ఏం చేయాలి రాష్ట్రం పరిస్థితి? నేను అనుకుంటా ఉన్నాను, దేశ రాజకీయాలు కూడా మాట్లాడదాం. ఎప్పుడైతే వీళ్ళందరూ కోరుకుంటాను డైరెక్ట్గా మోదీజీ కానీ అమిత్ షా కానీ గుజరాత్ ద్వయం కనుక రేపు పొద్దున్న 220-230 సీట్లు వస్తే అత్యంత ఆనందించే వ్యక్తుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. రాసుకోండి. ఇవాళ లవ్ లాస్. ఆ రోజు 2002 గొడవ జరిగినప్పుడు హైదరాబాద్ వస్తే అరెస్ట్ చేస్తాను మోడీ గారిని ఆ రోజు గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. దానికి కూడా ఆయన ఒప్పుకున్నారండి. ఏం పొలిటికల్ స్టేట్మెంట్. ఎప్పుడైతే అద్వానీ గారి ఆఫీసులో, ఉప ప్రధానమంత్రి ఆఫీసులో వీళ్ళు ఉన్నారో ఆయన కలుస్తారని కౌరు పెట్టినప్పుడు కలవటానికి నేను వెళ్ళిపోతున్నా, కలవద్దన్నారు. ఏపీ భవన్కి వెళ్ళిపోతే ఏపీ భవన్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్తాను. ఎయిర్పోర్ట్లో వెళ్ళేటప్పుడు కార్లో కూడా కలుస్తాను, నేను చెప్పలేను నా మాటలని చెప్పి మోడీ గారు అన్నప్పుడు కూడా అలవ్ చేయలేదు. ఆ తర్వాత మేము ఉద్యమం చేసినప్పుడు మేము ఎప్పుడు ఆయన మీద, మోదీ గారి మీద నేను సిద్ధాంతాల మీద మాట్లాడాను కానీ అనుచితంగా మాట్లాడలేదు, అసభ్యంగా మాట్లాడలేదు. చంద్రబాబు గారు ఏం మాట్లాడారో చూశారు. ఎందుకనో ఇవాళ అతిగా మాట్లాడారు, రాజు కూడా తప్పు మాట్లాడారు. ఇవాళ ఆయన ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు కలవటం ఇష్టం లేదనే భావన
మీరు ఢిల్లీలో ఎక్కడికి వెళ్ళినా బీజేపీ ఆఫీసులో కానీ ఎక్కడికైనా చెప్తారు. బట్ అమిత్ షా గారు అక్కడ మొత్తం నాతులు ఎత్తిపోయేటట్టు ఉంది చాలా చోట్ల అండి. మొత్తం ఎత్తిపోయేది ఇక్కడ సీట్లు అన్ని పీక్స్కి వెళ్ళిపోయినాయి. గుజరాత్లో 26 సీట్లు వచ్చినాయండి. ఇప్పుడు మళ్ళీ 26 వస్తే కలుపుతారు ఏమన్నా 25కి తీసుకొచ్చి గొప్పగా చేశారు. 3 సార్లు యాక్టివ్ కొట్టిన కాదు కదా. రాజస్థాన్లో తగ్గుతున్నాయి. మళ్ళీ ఒకసారి మీరు కావాలంటే కింద కామెంట్స్ పెట్టుకోమండి ఎవరన్నా. రాజస్థాన్లో 25 సీట్లు వచ్చింది. 24 ప్లస్ 6 ఒకటి సపోర్ట్ పడింది. 25 సీట్లు రాజస్థాన్లో క్రితంసారి వచ్చినాయి, తగ్గుతున్నాయి. ఇవాళ దాదాపు 39 సీట్లు ఉన్నాయి వాళ్ళ మిత్రపక్షాలు. ఎవరికి బీహార్లో లాలూ గారు తన శవం చచ్చిపోయినా చచ్చిపోతాను కానీ నేను బీజేపీతో కలవను, కేసులు పెట్టుకున్నా అన్నాడు. అలా కుర్రోడు తేజస్విని కానీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇవాళ అక్కడ సీట్లు తగ్గుతున్నాయి. ఉత్తరప్రదేశ్లో బెనిఫిట్ ఆఫ్ డౌట్ అండి 63 ఉన్నాయి. వీళ్ళందరికీ శాఖ మీద తగ్గితే తగ్గవచ్చు, కొంచెం 2-3 తేడా ఉండొచ్చు. మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లో 40 సీట్లు ఉన్నాయి. 40 సీట్లో నకుల్ నాథ్ గారి సీటు, చిద్వారా సీటు, అందులో 2 సీట్లు తప్ప మొత్తం అన్ని వాళ్ళ ఇది ఉత్తర భారతీయ జనతా పార్టీ చేతులు ఉన్నాయి. అక్కడ తగ్గుతున్నాయి. మహారాష్ట్రలో తగ్గుతున్నాయి, కర్ణాటకలో తగ్గుతున్నాయి. నేను చెప్తున్నానండి, ఒరిస్సాలో మాత్రం 2-3 సీట్లు పెరుగుండొచ్చు. వెస్ట్ బెంగాల్ 18, 19, 20, 17 బిట్వీన్ దట్ ఉన్నాయి. ఇంకెక్కడ పెరిగిపోతాయి. ఢిల్లీలో 7 సీట్లు ఆలే. ఆ పక్కన హర్యానా ఉత్తరాఖండ్లో కూడా అత్యధిక సీట్లు ఆలే. ఇవాళ తగ్గిపోతున్నాయి. ఢిల్లీలో 3-4 సార్లు హ్యాట్రిక్ కొట్టారు, 7 చెప్పున్నాయి. ఇవాళ తగ్గిపోతున్నాయి. అందువల్ల అందుకని చెప్పి తీసుకొచ్చి వాళ్ళ ఇక్కడ తీసుకొచ్చారు. ఒకవేళ కనుక తక్కువ సీట్లు వస్తే నేను నితిన్ గడ్కరీ ఇప్పుడు మల్లికార్జున ఖర్గే గారు అయితే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా వస్తుంది, అంతవరకు సంతోషిస్తా. ఆయన కూడా విజ్ఞుడు, చాలా అనుభవశాలి, పాత హైదరాబాద్ రాష్ట్రం వాసి. అంతకుముందు కర్ణాటకలో కలిసింది కదా పాత హైదరాబాద్ రాష్ట్రం వాడికి, తెలుగు మాట్లాడిన తెలిసిన వ్యక్తి, మంచివాడు, మంచి పరిపాలనా దక్షుడు అవుతాడు. ఒకవేళ కాని పక్షంలో ఆ నితిన్ గడ్కరీ గారైనా నేను చెప్తున్నానండి, 1 కోటి రెట్లు బెటరు దేశానికి వెళ్ళకండి. ప్రజాస్వామ్యం బతుకుతుంది, మన రాష్ట్రాలు బతుకుతాయి, నా తెలుగు జాతి బతుకుతుంది. డెఫినెట్గా కోస్తా, తెలంగాణ, రాయలసీమ ఏదైనా సరే బతుకుతాయి. అందుకని నేను అనుకున్నాను జగన్మోహన్ రెడ్డి గారు కూడా తర్వాత ఇంత పోతే ఆనందిస్తారని అనుకుంటున్నాను. లెట్ us వెయిట్ అండ్ సీ.